హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పేది చాణక్యనీతి శ్లోకం 26. కాలం వచతే భూతాని కాల సంవారతే వ్రజ కాలం నుక్తేషు జగత్తికలో ఈ దురతిక్రమ. ఇక్కడ చాణక్యుడు ఏమంటున్నాడంటే, ఈ జగత్తులో ప్రాణులన్నీ నిద్రపోతున్న కాలం మాత్రం తన పని తను చేసుకొని పోతుంది. క్షణం క్షణం మనిషి యొక్క ఆయువు తగ్గిపోతుంది. కాల ప్రభావం నుంచి తప్పించుకుంటే ఎవరి తరం కాదు, దీనిని ఎవరు ఆపలేరు. ఎంత టెక్నాలజీ వచ్చినా, పెద్ద పెద్ద మహర్షులు మునులు తపస్సు చేసిన కాలాన్ని ఎవరు ఆపలేరు. భూమి మీద ఉన్న అన్ని వస్తువుల మీద కాల ప్రభావం ఉంటుంది. శరీరం బలహీనమవుతుంది, వస్తువులు తుప్పు పట్టిపోతాయి. యవనంలో చేసిన సాహసమైన పనులు వృద్ధుడైనాక చేయలేడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాలం పగబడితే శరీరానికి ముసలితనం వస్తుంది. కాబట్టి కాలాన్ని వెనక్కి తీసుకొని రాలేం. కాలం పోతే మళ్ళీ తిరిగి రాదు. అది యాదిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. కాలం గురించి అందరికీ తెలిసిన విషయమే, కానీ దాన్ని తిరిగి సద్వినియోగం చేసుకోలే. దాని విలువ తెలియాలంటే గడియారంలో నడిచే ముళ్ళును చూడు, లేదా నీ మొబైల్లో స్టాప్ వాచ్ ఆన్ చేసి ఎంత వేగంగా వెళ్తుందో చూడు. అప్పుడు కాలం విలువ అర్థమవుతుంది. ఏదైనా అనుభవంలోకి వస్తేనే అర్థమవుతుంది ఆ అనుభవం విలువ ఏంటంటే కాలం. అది నువ్వు వ్యర్థం చేస్తున్నావా లేదా అది నీకే తెలుసు. ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.